హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా మనం చేసుకునే మంచి స్నాక్స్ మరియు డిన్నర్ అలాగే లంచ్ కూడా చెప్పచ్చండి. టేస్ట్లో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ముందుగా నేనైతే ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ 2 టేబుల్ స్పూన్, అలాగే టమాటా అయితే 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే చిన్న సైజ్ ఒకటి తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ 1/2 స్పూన్ తీసేసుకొని ఇందులో వేసేసి చెంచా సహాయంతో దీన్ని బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము దీంట్లోని 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అనేది వేస్తున్నాను. ఈ బియ్యం పిండి కూడా ఈ వెజిటేబుల్స్కి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీ కనుక ఇదే వెజిటేబుల్స్ అని ఉండాలనేది ఏం లేదండి, మీ ఇష్టం. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు ఇందులో వేసుకోవచ్చు. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా కాకుండా మరియు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత 1/2 కప్ వరకు వాటర్ అనేది పడతాయండి. ఇందులో వేసేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే నేనైతే 2 బ్రెడ్ ప్లేసెస్ తీసేసుకున్నాను. ఈ 2 బ్రెడ్ స్లైసెస్ అయితే వీడియోలో చూపిన విధంగా 6 లాగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్యాటర్న్ అయితే మనం దీంట్లో ఇలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా కట్ చేసుకున్న దాంట్లో మనం ఒక్కొక్కటిలాగా ఇలా వేసేసి అంతా అప్లై అయ్యే విధంగా స్పూన్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ మీద దోశ ప్యాన్ అయితే వేడవుతుంది. ఈ విధంగా లిఫ్ట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది ఈ విధంగా బ్రష్ సహాయంతో అప్లై చేసేసి ఒక్కొక్కటిగా వీడియోలో చూపిన విధంగా మనం సెట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలండి. నూనె కూడా ఎక్కువేం పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఇలా చేసుకున్నారనుకోండి, ఎక్కడికైనా టూర్కి వెళ్ళేటప్పుడు కానీ, జర్నీలో కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అలాగే స్నాక్స్ బాక్స్లో కానీ, లంచ్గా డిన్నర్గా కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే 2 పక్కల తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో సైడ్ డిష్గా కచప్ మయోనీస్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. చీజ్తో తిన్నట్టుగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. తర్వాత నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.